దేవరా మూవీ విషయానికి వస్తే కెనడాలో ఫ్రీ సేల్స్ ఆఫ్ టికెట్స్ స్టార్ట్ చేశారు. చరిత్ర తిరగరాస్తుందంటూ ఫ్యాన్స్ యొక్క స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఫ్రీ సేల్స్ టికెట్లు ఇక్కడే కాదు, కానీ చాలా మంది ఎలా అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారిది రాబోతున్న మూవీ దేవర, అలానే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు చేసిన మూవీ ఆచార్య సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు ఎన్టీఆర్ ది కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా అని ఒక అపోహలో ఉన్నారు. ఒక ఫ్లాప్ ఇచ్చినది మాత్రం డైరెక్టర్ కాకపోవడం. ఆచార్య సినిమా మంచిది, కానీ కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నప్పటికీ వరద బాధితులకి 20 లక్షలు చాలా తక్కువ అమౌంట్ ని డొనేట్ చేశారు వాళ్ళు. మన వైజయంతి మూవీస్ వాళ్ళ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 700 కోట్లతో సినిమా తీస్తే 700 కోట్లు బయట అప్పులే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అంతంత ఇవ్వడానికి అది హీరోలు కాదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? దేవరా మూవీ విషయానికి వస్తే కెనడాలో ఫ్రీ సేల్స్ ఆఫ్ టికెట్స్ స్టార్ట్ చేశారు. సో ఇది మళ్ళీ చరిత్ర తిరగరాస్తుందంటూ ఫ్యాన్స్ యొక్క స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దీనిపైన మీరేం భావిస్తున్నారు? అంటే ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎన్ని కోట్లు రాని రాకపోని ఏ ఫ్యాన్స్ అభిమానం వాళ్ళకు ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా 27 రిలీజ్ అవుతుంది. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఏ రికార్డులో పోటీతత్వం ఉండాలి. ఇప్పుడు ఈ రికార్డు ఇంకో సినిమా రికార్డు బదులు కొట్టాలని, ఇంకో రికార్డు బదులు కొట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ పోటీతత్వంగా వెళ్తేనే సినిమాని ముందుకెళ్ళగలుగుతుంది. సినీ ఇండస్ట్రీ బాగుంటుంది. సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే ఈరోజు ఫ్రీ సేల్స్ చేసిన జనాల్లో ఆయన ఇస్ బిగ్గెస్ట్ హీరో, బిగ్గెస్ట్ త్రిబుల్ ఆర్ తర్వాత సినిమా వస్తుంది. అలాగే మీరు కొంతమంది డౌట్స్ ఉండొచ్చు, ఆల్రెడీ మీకు ఆచార్య అన్ని సూపర్ డూపర్ ఫ్లాప్ ఇచ్చారు కదా, కానీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన జనతా గ్యారేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి చాలా, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్లాప్ ఇచ్చినది మాత్రాన్ని డైరెక్టర్ కాకపోడు, ఒక హిట్ ఇచ్చేసినది మాత్రాన్ని ఎక్కడ పోయి వెళ్ళిపోడు. కనుక సినీ ఇండస్ట్రీ అనేది సినిమా ఇండస్ట్రీ ఎక్కడే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో కొన్ని అనువైన కారణాల వల్ల అది ఆ సబ్జెక్ట్ యాప్ అవ్వకపోవచ్చు, నచ్చకపోవచ్చు. కనుక నాకు దేవరా మీద జాన్వీ కపూర్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కొట్ల శివ గారు కానీ సూపర్ డూపర్ హిట్ అవుద్దని అనుకుంటున్నాను. ప్రీ సేల్స్ టికెట్లు ఇక్కడే కాదు, మొత్తం డాటా ప్రపంచం అంతా కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఉంది, బాగుంది. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ గారితో ఒక హైప్ వస్తుంది. కనుక హైప్ రావాలని, అంతకన్నా ఈ రికార్డ్స్ ని మళ్ళీ గేమ్ చేంజర్ కొట్టాలని, గేమ్ చేంజర్ ని చిరంజీవి గారి సినిమా కొట్టాలని, డిఫరెంట్ అంటే పోటీతత్వం అంటారు, అంటే ఫ్రెండ్లీ పోటీతత్వం. ఆ ఫ్రెండ్లీ పోటీతత్వంతోనే మనకి రికార్డ్స్ ఉంటుంటాయి. కనుక మనకి అందుకని దేవరా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, పుష్ప 2 హిట్ అవ్వాలి, గేమ్ చేంజర్ హిట్ అవ్వాలి. అలాగే చిరంజీవి గారి సినిమా, బాలయ్యబాబు సినిమా అన్ని సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ 10 మందికి పని దొరుకుతుంది. 10 సినిమాలు చేస్తూ ఉంటే 10 మంది కార్మికులు బతుకుతారు. కనుక ఇండస్ట్రీ శ్యామలంగా చాలా బాగుంటుంది. ఎగ్జిబ్యూటర్లు బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఈ రోజు రికార్డ్స్ బద్దలు కొడుతుందని నేనే ఫ్యాన్ కాదు కాబట్టి, యాజ్ ఒక డిస్ట్రిబ్యూటర్ గా, ఒక ఎగ్జిబ్యూటర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లో సూపర్ డూపర్ హిట్ అవుద్దని, దసరాకి నెంబర్ 1 సినిమా అవుతుందని చెప్పగలను. బిఫోర్ 2 వీక్స్ దసరా తర్వాత కూడా ఇదే సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నాను. కానీ చాలా మంది ఎలా అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారిది రాబోతున్న మూవీ దేవర, అలానే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు చేసిన మూవీ ఆచార్య సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు ఎన్టీఆర్ ది కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా అని ఒక అపోహలో ఉన్నారు. దానికి మీరేమంటారు? మనం జాతకం చెప్పేవాళ్ళం కాదు, వేణుస్వామి కాదు కదా. మనం మామూలుగా మనం ఏంటంటే సినిమా నమ్మకం, సినిమా మీద నమ్మాలి, కొత్త శివ గారి మీద నమ్మాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారి మీద నమ్మాలి, సబ్జెక్ట్ నమ్మాలి కదా. కొన్ని అనువైన కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు, కానీ అనువైన కారణాల వల్ల ఆచార్య ఆడకపోవచ్చు. కనుక అన్ని సినిమాలు ఆడవని అనుకోవటానికి లేదు. అందుకే చెప్పాను కదా, నేను జాతకం చెప్పేవాడిని కాదు, నేను వేణుస్వామిని కాదు. కనుక సినిమా హిట్ అవ్వాలని, పూర్తిగా ఇండస్ట్రీ బాగుండాలని, ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి ఈ రోజు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాను తప్ప ఏదో మనకు త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య ఆడలేదని, ఇది ఆడకూడదని ఏమీ లేదు. రాజమౌళి గారితో సినిమా తీసినా మరి సూపర్ హిట్ లైన్ ఉన్నాయి, సూపర్ ఫ్లాప్ లైన్ ఉన్నాయి. ఇట్స్ ద కామన్ ఇండస్ట్రీ అనేది. సినిమాకి దానికి ఆ సబ్జెక్ట్ కి యాప్ అవుతారు లేదా, ప్రేక్షకుల ఆదరణ ఎందుకు లోటయింది, ఎందుకు ఇబ్బంది అయింది. ఆ రోజు ఆచార్య మళ్ళా నేను ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది మర్చిపోయి ఉంటారేమో. ఆచార్య సినిమా మంచిది, కానీ డేట్ ఈజ్ రాంగ్.
Okay. డేట్ రాంగ్ డేట్ లో వేసారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ప్రతి తల్లిదండ్రులు ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ చాలా ఎఫెక్ట్ గా ఉంటారు. Exactly. ఆ ఎఫెక్ట్ గా 10th క్లాస్ రేపు అనగా ఈ రోజు డేట్ వేసి ఆ సినిమాని చంపేశారు అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఆ 10th క్లాస్ డేట్ లో సినిమా వేసేటప్పటికి తల్లి తండ్రి పిల్లలు ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ 10th క్లాస్. Exactly. కనుక ప్రతి ఒక్కరు కూడా థియేటర్ కాడికి వచ్చి సినిమా చూసే పరిస్థితుల్లో లేరు. ఇంకొకటి మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి అందరికీ కూడా ఇన్నాళ్ళగా మన ఇంట్లో కోట్ల రూపాయలు పెట్టుకుని కూర్చోట్లే. సామాన్య ప్రజలు జీతాలు వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక కూల్ డబ్బులు ఏదో వస్తాయి, మంత్లీ 1st తారీఖు వస్తాయి. మనం మంత్ ఎండింగ్ చేసేటప్పటికి కొంచెం కష్టాల్లో ఉంటాయి, అందరికీ డబ్బులు కూడా ఉండవు. ఫస్ట్ మంత్ ఎండింగ్ అనేది కూడా రాంగ్. కనుక ఇవన్నీ కూడా అష్టదరిద్రాలు అన్ని కూడా ఆ సినిమాకి వచ్చాయి. సినిమా సూపర్. మళ్ళా నేను చెప్తా, నేనేం రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాదు, నేను దాసనాథ గారి ఫ్యాన్, నేను దాసనాథ గారి ఫ్యాన్, రామానాయుడు గారి ఫ్యాన్. కనుక నేనేమంటున్నానంటే ఆ సినిమాకి ఆ పరిస్థితి వచ్చింది తప్ప మనం అన్ని కూడా ఆ ఆచరణలో తీసుకోవడానికి లేదు. సూపర్ యాక్టింగ్ రామ్ చరణ్, సూపర్ యాక్టింగ్ చిరంజీవి గారు బాగా చేశారు. నాకు నచ్చిన సినిమా అది. ఓకే, జనాలకు నచ్చలేదంటే చెప్పే కదా, డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు. కనుక మనం అన్ని కూడా ఆటలో కలపొద్దు. బట్ కొరటాల శివ ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వ్యక్తి, బ్లాక్ బాస్టర్ కూడా ఇచ్చిన వ్యక్తి. కనుక మనం ఆ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. బిఫోర్ 27th సెలబ్రేటివ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. సార్, వరద బాధితుల విషయానికి వస్తే రీసెంట్ గా మనకి చూసినట్లయితే మన వైజయంతి మూవీస్ వాళ్ళ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నప్పటికీ వరద బాధితులకి వాళ్ళు అలాంటి కష్టాల్లో ఉండి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న స్టేజ్ లో 20 లక్షలు ఇంచుమించుగా అంతే డొనేట్ చేశారు అని, చాలా తక్కువ అమౌంట్ ని డొనేట్ చేశారు వాళ్ళు. సో దాని మీద వాళ్ళకి చాలా నెగిటివ్ ట్రోల్ వెళ్ళింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 700 కోట్లతో సినిమా తీస్తే 700 కోట్లు బయట అప్పులే ఉంటాయి. అంటే మనం 700 కోట్లు వచ్చింది, మనం ఏమైనా కోటీశ్వరులు 100 కోట్ల హాస్పిటల్ కాదు. 700 కోట్లు బయట అప్పు తీర్చాల. దాంట్లో వచ్చిన 10% 20% మన కాడ వస్తుంది. కనుక మన సామాన్యులు, దత్తు గారు కావచ్చు, మనం కావచ్చు, సామాన్యులు. ఇప్పుడు వాళ్ళు అంతంత ఇవ్వడానికి అది హీరోలు కాదు, అది ఇంట్లో హీరోలు లేరు, నిర్మాతలు ఉన్నారు 2. ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఎవరు స్వప్న దత్తు, ప్రియదత్తు నిర్మాతలు ఉన్నారు. ఒక డైరెక్టర్ నాగస్వన్ ఉన్నారు, ఆయన ఉన్నాడు. కనుక ఆయన అన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే ఆ సినిమాలో మీ డబ్బు వచ్చేసింది బాగా అనుకొని ఈ ట్రెండింగ్ చేస్తున్నారు. నాకు తెలిసి అంత రాలే. నాకు తెలిసి అదేం 100 కోట్లు ఇంట్లో పెట్టుకోలే. వాళ్ళు వస్తే సినిమా ఇండస్ట్రీలోనే పోగొడతారు, సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. కనుక వాళ్ళ దగ్గర వాళ్ళకున్న వాళ్ళ చేతనైనట్టుగా వాళ్ళు చేయగలిగారు. అంతేగాని మనం ఎందుకు చేయకూడదు, ఎందుకు చెయ్యాలి అని అంటానికి లేదు. అందుకని వాళ్ళకి ఎంత స్తోమత ఉందో అంత చేయగలిగారు. కనుక మనం ఈరోజు 100 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు మన ఇంట్లో సొమ్ము కాదని మాత్రం తెలుసుకోగలగాలి. సార్, హీరోయిన్ కంగనా లేటెస్ట్ మూవీ కూడా ఒక ఎమర్జెన్సీ రీజన్ వల్ల పోస్ట్ పోన్ అయింది. సో ఎంపీగా నిలిచిన ఆమె అసలు మళ్ళీ బ్యాక్ టు మూవీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆమె ఎంపీగా నిలబడుతుందో లేదో నాకే డౌట్. ఆమె సినిమాలు చేస్తుందో లేదో నాకే డౌట్. ఆమె ఏ టైంకి ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. కనుక ఆల్రెడీ ఎమర్జెన్సీ సినిమా ఏదో తీసింది, దాన్ని ఏదో కష్టాలు పడుతూ పైకి కిందకి పడుతూ, నాకేదో నిన్న మొన్న చూసాను 9 cuts తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎమర్జెన్సీ అని. అది నిజం అవ్వచ్చు, ఇది నేను మామూలుగా బ్రేకింగ్ న్యూస్ చూశాను. అది ఎంత కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నాకు మేబీ ఐడియా లేదు. కనుక కంగనా రావత్ గారి కోసం మన అంచనా వేయడం చాలా కష్టం. నరేంద్ర మోడీ గారే అంచనా వేయలేరు. ఎందుకంటే అక్కడ ఎంపీగా గెలిచారు, ఇక్కడ రైతుని తిట్టారు. అక్కడ రైతుని తిట్టి అక్కడ మొత్తం టోటల్ గా సిఎస్ఎఫ్ లోన్ వేయించారు, టోటల్ గా రైతులతో తిట్లు కాశారు. డైరెక్ట్ బీజేపీ గవర్నమెంటే ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంటే ఏ టైంలో శివసేన తిడుతుందో, ఏ టైంలో కేజ్రీవాల్ గారిని తిడుతుందో, ఏ టైంలో రైతుని తిడుతుందో, ఏ టైంలో హీరోని తిడుతుందో, ఏ టైంలో డైరెక్టర్ని తిడుతుందో తెలియదు. కనుక ఆమె డైరెక్టర్, ఆమె హీరో, ఆమె హీరోయిన్, ఆమె కెమెరామ్యాన్, ఆమె మేకప్ మ్యాన్, అన్ని ఆమె. కనుక ఆమె ఒక్కదాని ఉంటే పర్ఫెక్ట్ గా సినిమా తీసుకోగలుగుతుంది తప్ప పక్కన ఎవరున్నా వాళ్ళకి చెంప చెల్లుమంటది, వాళ్ళని ఏదో తిట్లు కాస్తుంది. కనుక మనకి ఏమీ లేదు, మనకు ఆమెకు బానిసగా బతుకుదాం అనుకుంటే చెయ్యాలి తప్ప ఏముండదు. కనుక మీరు అడిగిన ప్రశ్న, ఆమె సినిమాలు తీస్తుందా, ఎంపీగా ఉంటుంది అంటే, ఎంపీగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆమె ప్రజలను కొడుతుందా, ప్రజలు ఈమెను తిడతారా, అయితే మనకు తెలియదు. కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా తీస్తుందో లేదో ఈ ఎమర్జెన్సీ తర్వాత తెలుస్తుంది.